క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. 6 ఏళ్లు మరి అవకాశం కల్పిస్తూ ఏదైతే నేను బలంగా ఆకాంక్షించి ఆయన మొదటిసారి రెండు సంవత్సరాల టర్మ్ వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి నేను మొక్కుకొని మళ్ళీ 6 ఏళ్లు తనకి ఈ రాజ్యసభ మళ్ళీ రెన్యువల్ కావాలని ఆ రోజు ఏదైతే నేను ఆకాంక్షించానో అది కేసీఆర్ గారు దాన్ని నెరవేర్చి మనందరినీ కూడా సంతోషపరిచినందుకు ఖమ్మం జిల్లా ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని వద్దిరాజు రవిచంద్ర గారికి అభినందన కార్యక్రమం మరియు కేసీఆర్ గారి కృతజ్ఞత కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర గారిని నేను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే ఇదే వేదిక మీద మరి నిన్నగాక మొన్ననే ఖమ్మం పార్లమెంటుకు మరోసారి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కేసీఆర్ గారు నామా నాగేశ్వరరావు గారిని కూడా మరి అనౌన్స్ చేశారు. వారు కూడా వేదిక మీద ఉన్నారు, వారికి కూడా నా అభినందనలు. వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే శాసన మండలి సభ్యులు అందరికీ కూడా, అలాగే బీసీ సంఘం సంబంధించి వివిధ బీసీ కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా చాలా మంది వచ్చారు. మీ అందరినీ చూస్తూ ఉంటే ఈరోజు గర్వంగా ఉంది. నేను అనేక సార్లు రవిచంద్రకి చెప్పా, రవిచంద్ర గారు మీరు ఒక కమ్యూనిటీ కాదు, మొత్తం బీసీలకి ప్రాతినిధ్యం వహించాలి, ఆ వహించే రోజు వస్తుంది తప్పకుండా అని చెప్పా. అది ఈ రోజున ఆ గల సహకారమై మరి తన ఒక మున్నూరు కాపు సంఘానికి పెద్ద నాయకుడిగా ఉండి వారందరికి కూడా తల్లో నాలుగుగా ఉండి అనేక మంది వారికి హెల్ప్ చేశారు, సహాయ సహకారాలు చేశారు. ఈ రోజున తనకు లభించిన ఈ మరో 6 సంవత్సరాల రాజ్యసభ టర్మ్ ద్వారా మిగతా బడుగు బలహీన వర్గాలను కూడా తను చేరువై అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలని సంఘటితం చేసే ఒక బీసీ నాయకుడిగా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఆయన గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, కొంతమంది మరి వారు చేసిన మంచి కార్యక్రమాలు కావచ్చు, లేదా సహాయ కార్యక్రమాలు కావచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, కొంతమందికి మరి అదృష్టం అట్లా కలిసి వస్తుంది. వద్దిరాజు రవిచంద్ర గారి విషయంలో కూడా నేను ప్రగాఢంగా నమ్మేది, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి రేపు ఏప్రిల్కి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లోనే తను అచంచలమైన మరి స్థానానికి చేరుకొని 2 సార్లు రాజ్యసభకు నామినేట్ కాబడి, అది కూడా మన పార్టీ మన ప్రభుత్వం ఏర్పడని పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక రాజ్యసభ మనకున్న సంఖ్యకి లభిస్తున్న సమయంలో కేసీఆర్ గారు ఇచ్చిన మాట మీద నాకు ఇప్పటికీ గుర్తుంది. మేమందరం, నేను, తండ్రి వెంకటేశ్వరయ్య గారు, ఆ రోజున మరి రేగా కాంతారావు గారు, తాతమ్మధు గారు, నామా నాగేశ్వరరావు గారు అందరం ఉన్నాం. వద్దిరాజు రవిచంద్ర గారికి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు ఎలక్షన్స్ ముందు, నా పాలసీ ఎవరికైతే పూర్తి టర్ము ఎమ్మెల్సీగా కానీ లేదా రాజ్యసభగా కానీ రాని వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బై ఎలక్షన్ లో అవకాశం ఇచ్చిన వాళ్ళకి మళ్ళా 2వ టర్మ్ రెన్యువల్ చేసేది నా పాలసీ. అజయ్, మీరు గుర్తుపెట్టుకోండి, వద్దిరాజు రవిచంద్ర మళ్ళీ మరి రాజ్యసభ సభ్యులు అవుతారని చెప్పి మరి ఆ రోజు చెప్పారు. దట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. నిజంగా ఒక మనిషికి ఉన్న నిబద్ధతని ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి తన కుటుంబ సభ్యులైనా లేకపోతే ఇతరుల నుంచి ఒత్తిడి ఉన్నా లేదా పార్టీ నుంచి అనేక మంది ఆశావాహులు ఉన్నా కూడా వారందరినీ కాదని మరి ఉన్న ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని తను ఇచ్చిన మాట కట్టుబడి కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డకి ఇవ్వటం, తను ఆ అకేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, బడుగు బలహీన వర్గాల మరి పక్షపాతిగా నాకు ఒక ముద్ర ఉంది. ఇక్కడ బడుగులకి బలహీన వర్గాలకి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ పెద్దపీట వేశారు. ఈ జిల్లాలో కూడా మనం చూసాం, అనేక పదవులు డిసిసి బ్యాంక్ చైర్మన్ కానివ్వండి, సుడా చైర్మన్ కానివ్వండి, మార్కెట్ చైర్మన్ కానివ్వండి, లేదా ఇతర పదవులన్నీ కూడా ఎక్కడైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేరో, తలపడలేరో అట్లాంటి దగ్గర బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వద్దిరాజు రవిచంద్ర గారికి కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా 2 సంవత్సరాల అవకాశం వచ్చింది. ఆ రోజున మేము అనుకున్నాం మంచి మరి వరవడిలో పోతా ఉన్నామని. కానీ గమ్మత్ ఏంటంటే అదే మరి నాయకులు, బీసీ నాయకుల్ని, ఒక యాదవ్ బిడ్డని డిసిసిబి చైర్మన్ చేస్తే ఇంకా 1 సంవత్సరం ఉండగానే నేను మా దూదిమెట్ల బాలరాజు గారు చెప్పారేమో అనుకున్నా,
యాదవ్ బిడ్డని అన్యాయంగా 1 ఇయర్ ఉండగానే మరి ఆయన గొంతు కోశారు. అట్లనే మిగతా మరి బీసీ నాయకుల్ని కూడా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు, జైళ్లలో పెడతా ఉన్నారు. మరి మా నాగరాజు, పగడాల నాగరాజు టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తన అక్రమంగా అరెస్ట్ చేయించడం జరిగింది. ఆయన భార్యను కూడా ఇవాళ అరెస్ట్ చేయాలనే ఆలోచనతో మరి కుట్రపూరితంగా ప్రభుత్వం మరి లేదా ఆ నాయకులు పనిచేస్తా ఉన్నారు. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసేటప్పుడు శశపిషలు రాగద్వేషాలు పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ప్రజలు మాకు అధికారం ఇస్తారు, ఇంకోసారి ప్రజలు మీకు అధికారం ఇస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలకి ప్రజారంజకమైన పరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రజలు ఎవరికైతే మద్దతు తెలిపారో వాళ్ళకి ఇవ్వాలి తప్పితే కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదు. ఇవాళ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా గతంలో మరి ఇదే ఖమ్మంలో మరి గతంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే వారికి అద్భుతమైన అచంచలమైన మరి ఆ విశ్వాసం కేసీఆర్ గారికి కలిగింది వారి మీద. అందుకని ఇవాళ వారికి వచ్చిన ఈ అవకాశాన్ని బీసీ బిడ్డలందరూ కూడా ఒకసారి గుర్తెరిగి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాల్సిన సమయం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి బీసీలకు పెద్దపీట వేసిందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు రిజర్వ్ అయితే 3 సీట్లు ఉంటే 3 సీట్లలో 1 సీటు వనమా వెంకటేశ్వరరావు గారికి, మాజీ మంత్రివర్యులు గారికి మరి పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. అదే అవతల పార్టీలు ఇచ్చినాయా? ఇవ్వలే. అదే నల్గొండ జిల్లా చూడండి, అక్కడ కూడా అంతే బీఆర్ఎస్ పార్టీ మరి అనేక మంది బీసీ బిడ్డలకి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం కల్పించలే. లేదా రాజ్యసభ సభ్యత్వం వచ్చినా కూడా అట్లనే జరిగింది. కానీ మనం మాత్రం డెఫినెట్ గా మరి మున్నూరు కాపులకు కానివ్వండి లేదా బీసీలకు కానివ్వండి సంతోషపరిచే విధంగా వద్దిరాజు రవిచంద్ర గారికి మరొకసారి ఇవ్వటం తప్పకుండా. మా మిత్రుడు వద్దిరాజు రవిచంద్ర పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ కి అందుబాటులో ఉండే విధంగా, దాంతో పాటుగా పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమాన్నైనా సరే విజయవంతం చేయడం కోసం తన వంతు కృషి చేయాలా. మేమందరం కూడా మరి తనకు అండదండగా ఉండి తనతో పాటుగా మేము కూడా ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. చివరిగా పార్టీ శ్రేణులకు కానీ బీసీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని ఈ జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఓన్ చేసుకోవాలి. మనకు ఒక ఎంపీని కేసీఆర్ గారు ఇచ్చారు, మనం కూడా ఒక ఎంపీని కేసీఆర్ గారికి ఇవ్వాలి అని చెప్పి మీ అందరికి కూడా ముగ్గురు హస్తాలతోనే అభ్యర్థిస్తూ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి నేను పార్టీలో జాయిన్ అయిన అన్నతి కాలంలోనే నన్ను ఈ దేశంలోనే అతి పెద్దదైనటువంటి పోస్ట్ లోక్సభ అండ్ రాజ్యసభలో ఒక మెంబర్గా నన్ను 2022 మేలో పంపించారు. అప్పుడు 20 నెలలే ఉంది, మిగతాది దామోదర్ అన్న అండ్ పార్థసారథి రెడ్డి గారితో పాటు నాకు ఇచ్చినప్పుడు అన్న నామే నాగేశ్వరరావు అన్న, అజయ్ కుమార్ గారు కానీ, సండ్ర వెంకటవీరయ్య గారు నాతో పాటు వచ్చిన మా అందరు సోదరులందరి ముందు కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, రవికి 20 నెలలు బై ఎలక్షన్ బండా ప్రకాష్ గారు ఇస్తున్నాను, ఇది 20 నెలలు కాదు, ఖచ్చితంగా ఈ 20 నెలలు ఈ 2 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు తిరిగి ఇస్తానని ఆ రోజే చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినప్పుడు పార్టీ బ్రహ్మాండమైన అధికారంలో ఉండి ఫుల్ జోష్లో ఉండి చెప్పిన ఈ రోజు నిరుత్సాహంగా ఉన్న, అధికారం కోల్పోయినా, ఉన్నది ఒక్కటే సీట్ అయినా, ఆశయాలు ఆశించేవారు పార్టీలో 100ల కొద్ది ప్రజాప్రతినిధులు ఖాళీగా ఉన్నా మాట మీద నిలబడి బీసీల బిడ్డ రవిచంద్ర ఖచ్చితంగా పార్టీకి పనికొస్తున్నాడు, పనిచేస్తున్నాడు అని నమ్మి నా మీద ఉంచిన ప్రేమతో నాకు ఈ రాజ్యసభ ఇచ్చినందుకు మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర స్థానికులు 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొని తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన సాధించి తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి, ఒక గమ్యం చేర్చి బంగాళ తెలంగాణను నిలబెట్టినటువంటి మహానేత కేసీఆర్ గారికి నిజంగా శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న బీసీ కులాల సంపన్న వర్గాల అన్ని కులాల తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ
ముస్లిం మైనార్టీల తరఫున అందరం కష్టపడి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా ఇప్పుడున్నది. గాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, జోష్లో ఉన్నప్పుడు కాదు. ఒక పార్టీ ఇప్పుడు ఎవరి పార్టీ అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇప్పుడు మన బీసీలది పార్టీ. ఒక్క గులాబీ జెండానే బీసీలకు అండా. ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఇంకా గులాబీ జెండానే మన బీసీలకు అండా. ఒక్క కేసీఆర్ గారే మన బహుజనులకు నిజంగా అండా. ఎందుకంటే ఎన్నో పదవులు ఈ 10 ఏళ్లలో ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన 28-29 మంది శాసనసభ్యులతో సమానమైన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ పోస్ట్ కూడా మన బీసీ బిడ్డలకే 2 సార్లు ఇచ్చారు. అంటే తనకు బీసీల పట్ల ఉన్న నిబద్ధత, బీసీల పట్ల ఉన్న గౌరవం తక్కువ కాదు. కానీ మనమే కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాం. చాలా సీట్లు బీసీలకు కేటాయిస్తే బీసీ, ఎస్సీ మనం ముఖ్యం అందరం కలిసి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఉన్నత వర్గాలను, డబ్బున్న వాళ్ళను గెలిపించుకొని మన వాళ్ళను ఓడించుకోవడం జరిగింది. తద్వారా మాత్రమే కేసీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా పోయారు. ఇది నిజంగా కూడా మనం శోచనీయం, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక పొద్దున కూడా మాట్లాడుకున్నాం. 2014లో కూడా అన్నట్టు ఖమ్మం జిల్లాలో ఒకటే సీటు బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. 2018లో కూడా ఒకటే సీటు దక్కింది. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది 2023లో కూడా. కానీ 3 సార్లు ఒక్కొక్క సీటే ఇచ్చినా కూడా కేసీఆర్ గారు ఈ జిల్లాని ఎక్కడా తక్కువ చేయలే. మంత్రి పదవి ఇచ్చారు, అనేక నిధులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంటి మంత్రిని ఇచ్చారు. కేటీఆర్ గారు వారికి తోడ్పాటు అందించి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా నెంబర్ 1గా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ మనం ఏమి ఇచ్చాం? 3 సార్లు ఒక్కొక్క సీటే ఇచ్చాం. పొద్దున చెప్పాను, మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా. సత్యనారాయణ స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరం దేవునికి మొక్కుతాం. ఏమని? అయ్యా ఈ గండం గట్టెక్కించు, నీ దగ్గరకు వస్తామని చెప్పేసి కథలు చెప్తారు. 5 కథల్లో ప్రతిసారి 5 సంవత్సరాలు 2014లో చెప్పాం, ఇయ్యలేదు, మొక్కు తీర్చుకోలేదు. 18లో చెప్పాం, మళ్ళీ స్వామి మొక్కు తీర్చుకోలేదు. 23లో చెప్పాం, మొక్కు అయితే తీర్చుకోలేదు. దేవుడైతే మనకు ఆశీర్వాదం ఫుల్గానే ఇచ్చాడు. ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. పార్థసారథి రెడ్డి గారికి ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఇచ్చాడు, నాకు రాజ్యసభ ఇచ్చారు. అన్నను ఎంపీని చేశారు, అజయ్ మంత్రిని చేశారు. 2018 నుంచి 23 వరకు దాదాపు మనకు ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా కూడా 90% శాసన సభ ఎన్నికలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% రిజల్ట్. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అనేక పదవులు ఇటుక మీద ఇటుక పెట్టి పార్టీని నిర్మించి మన చేతిలో పెట్టాడు కేసీఆర్ గారు. కానీ మనం ఏం చేసుకున్నాం? మనలో మన విభేదాలు సృష్టించుకొని, మనలో మనం ఏదో ఊహించుకొని కేసీఆర్ గారికి మళ్ళీ ఉత్త చేతులతోనే శూన్యంగా ఒకటే ఒక సీటు బహుకరించాం. కానీ బీసీలందరం మనం ఈసారి కేసీఆర్ గారికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం. నామా నాగేశ్వరరావు అన్నకు ఓటేసి గెలిపించడం ద్వారా మాత్రమే ఈ ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతానికి, సత్యనారాయణ స్వామి పూజకు మనం అన్నను ఓటేసి గెలిపిస్తే మాత్రమే దేవునికి న్యాయం జరిగినట్టు. లేదంటే
వచ్చేసారి ఖచ్చితంగా ఎప్పుడు రేపు ఎలక్షన్ జరిగినా, నెక్స్ట్ మంత్ జరిగినా, 5 ఏళ్ళు జరిగినా, 2 ఏళ్ళు జరిగినా, 3 ఏళ్ళు జరిగినా, ఎప్పుడు జరిగినా 100 సీట్లకు తగ్గకుండా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మన ఖమ్మం జిల్లా ప్రజలు మనము నిజంగా బుద్ధి తెచ్చుకోవాలి. ఓటర్లు అందరం కలిసి అందరం తెచ్చుకోవాలి. ఇంత చేసిన కేసీఆర్ గారికి నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ 3 సార్లు చేసిన తప్పులు ఇంకా రిపీట్ చేయకుండా ఖచ్చితంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నామా నాగేశ్వరరావు అన్న గెలుపు ద్వారా స్టార్ట్ చేసి బ్రహ్మాండమైన జోష్ ఊపు తెలంగాణలో ఖమ్మం జిల్లాని నష్టపోయింది, ఖమ్మం జిల్లా ద్వారానే నష్టం జరిగింది అనే చెడ్డ పేరుని ఈ నామాన లోక్సభ ఎన్నికల ద్వారానే పూడ్చుకునే అవకాశం నేను మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులందరినీ 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఈ ఒక్కసారి కష్టపడి ఇక్కడి నుంచి పార్టీని నిర్మించుకుందాం. కేసీఆర్ గారు చేసింది చేశారు, వారేం తప్పు చేయలే. తప్పల్లా మనదే. మనం రుణం తీర్చుకోవాల్సిన సమయం ఈ ఏప్రిల్లో వస్తుంది. ఖచ్చితంగా అది ప్రూవ్ చేసుకోవాలి. ఇక అప్పుడు కూడా మనం చేయలేదనుకో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చుడు ఖాయం. మనల్ని మాత్రం సత్యనారాయణ చూసినట్టు పక్కకు పెట్టుడు ఖాయం. మన పడవ మునిపోడు ఖాయం. పడవలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ రాళ్ళు ఇసుకలుగా మారడం ఖాయం. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్, మన వైపు తప్పు లేదు, ఆయన కరెక్టే చేస్తాం. ఆయన వైపు తప్పు లేదు, మన వైపే తప్పులు ఉన్నాయి. అలా చేసుకుంటూ పోవాలి. ఇంకా ఒకటి ఏంటంటే, నాకు వచ్చిన అవకాశం నా అన్న నామా నాగేశ్వర అన్న కూడా వారింట్లో 4 అన్నదమ్ములు, మేము కూడా 4 అన్నదమ్ములం. అన్నను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి గ్రానైట్లో మేమిద్దరం కూడా ఉన్నాం. నేను వరంగల్ జిల్లా అంటే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇనుగుర్తిలో పుట్టి పెరిగినా కూడా నన్ను ఖమ్మం నన్ను ఆదరించింది. ఇనుగుర్తి జన్మిస్తే నా పునర్జన్మను, రాజకీయాన్ని, నా భవిష్యత్తును, నా దేశానికి పరిచయం చేసింది కూడా ఖమ్మమే. ఈ ఖమ్మంని ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు ఖచ్చితంగా తిరుగుతూ ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలు, మహబూబాద్లో ఉన్నటువంటి కవితమ్మ గారి గెలుపు కూడా తిరిగి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఇది నిజంగా కూడా నాకు ఇచ్చిన అవకాశం నా కోసం కాదు, వదిలేజు కోసం కాదు, రవిచంద్రన్ చూసి కాదు, బీసీ బిడ్డ అని మాత్రమే ఇచ్చాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మాత్రమే ఇచ్చాడని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాను. ఈ ప్రయత్నాన్ని మా సోదరులందరూ అక్కడి నుంచి మొదలు పెడితే గౌరీశంకర్ అన్న కానీ, తాడూరు అన్న కానీ, ప్రకాష్ అన్న కానీ, కొండదేవే కానీ, పుట్టపురుషోత్తం అన్న కానీ మొదలుకుంటే బాలరాజు అన్న, అంజన్న కానీ, రాజారాం యాదవ్తో సహా బసవరాజ్ సారన్న కానీ, ఇంకా కేశవరావు గారు వచ్చేది ఉండే, రాపాల ఆనంద భాస్కర్ గారు వచ్చేది ఉండే, బండ ప్రకాష్ గారు వచ్చేది ఉండే. ఇది తెలంగాణలో మొట్టమొదటి బీసీ గర్జనగా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారికి ఇంత పెద్ద ఎత్తున కృతజ్ఞత సభకు వచ్చి మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా కేసీఆర్ గారికి ముక్త కంఠంతో ధన్యవాదాలు చెప్పిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నామా నాగేశ్వరరావు అన్నను గెలిపించుకుంటే కేసీఆర్ గారు నిజంగా సంతోషిస్తారు. లోక్సభలో ఇంతకంటే మంచి నాయకుడు మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరకరు. నామా అన్న గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి, బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ చరిత్ర, మన టిఆర్ఎస్ పార్టీ చరిత్ర, అదేవిధంగా కేసీఆర్ గారు చేసింది చరిత్ర అంతా కూడా వారు చెప్పారు. ఇప్పుడే మన మంత్రివర్యులు మిగతా విషయాలన్నీ కూడా చెప్పారు. నిన్ను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన ఖమ్మం జిల్లాకి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటనేది ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి అన్ని విధాలా కూడా తెలంగాణ డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ జరగటానికి ముఖ్య కారణం తెలంగాణ సాధించుకోవటం. ఆ సాధనకి ముఖ్య కారణం మన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు నేను కూడా పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను. తెలంగాణ బిల్లు ఏ రోజునైతే పార్లమెంట్లో పెట్టారో ఆ రోజున నేను అంతకు ముందు కూడా చెప్పినట్టుగానే ఒక తెలంగాణ బిడ్డగా, ఒక రైతు బిడ్డగా తెలంగాణ బిల్లు ఎప్పుడు పార్లమెంట్లో పెట్టా కూడా నేను మొదటి ఓటేస్తానని చెప్పాను. అదేవిధంగా తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసినటువంటి వాడిని ఆ రోజున సాక్ష్యం మన నాయకుడు కేసీఆర్ గారే. వారు కళ్ళారా చూశారు ఏ విధంగా నేను వాయిస్ ఓట్తోని మొదటి ఓటేశాను.
అందుకని మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఆ విధంగా సాధించుకున్నటువంటి తెలంగాణ అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ అయింది. ఒక రైతు బిడ్డగా పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో కష్టాలు చూసి ఎన్ని ఇబ్బందులు పడేదో ఈ తెలంగాణ. తాగటానికి నీళ్లు లేక, సాగుకి నీళ్లు లేక, ఎండాకాలం వచ్చిందంటే పశువులను సంతకు పంపించి నీళ్లు లేక 3 రోజులకి 4 రోజులకి స్నానాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. గత 10 సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా డెవలప్ చేసుకున్నాం. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఈ మాయ మాటలు, మోసపు మాటలతో మనం మిస్ అయిపోయాం. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి టిఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎప్పుడైనా ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిపించాం. అది 14లో అదే జరిగింది, 18లో అదే జరిగింది, మొన్న కూడా అదే జరిగింది. అయినా మన నాయకుడు కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా మీద ఉన్నటువంటి మమకారంతో ఖమ్మం జిల్లా ప్రజలకి నాకు వాళ్ళందరూ కూడా ఈక్వల్ అని చెప్పి గత 10 సంవత్సరాలలో దగ్గర 50,000 కోట్ల ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అంతేకాకుండా మీరు కనుక పొలిటికల్ గా చూసినట్టయితే మన ఇప్పుడు మన సోదరుడు ఇవాళ ఏదైతే మన నాయకుడి కృతజ్ఞత సభ ఎందుకు పెట్టాం, మన సోదరుడు మన వడ్డిరాజు గారు ఆ రోజున నేను చెప్పాను ఖచ్చితంగా సార్ మా యొక్క ఖమ్మం జిల్లాకి బీసీ బిడ్డకి ఇవ్వాలని ఆ రోజున కూడా చెప్పాము. ఇప్పుడే మన అజయ్ గారు కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు కూడా మొన్న కూడా మేమందరం కూడా పోయి ఖచ్చితంగా కూడా మా ఖమ్మం జిల్లాకి ఇవ్వాలన్నాం. మన తెలంగాణలో ఒకే ఒక అవకాశం ఉంటే, ఒకళ్ళకే అవకాశం ఉంటే ఆ అవకాశం మన బీసీ బిడ్డ వడ్డిరాజు గారికి ఇచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే వారికి ముఖ్యంగా చూసినట్టయితే మన నాయకుడికి మన అందరం కూడా కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన సోదరుని అభినందిస్తున్నా. నేను మీకు ఒక మాట చెప్తున్నా, 2 సంవత్సరాల నుంచి చూశాను. మరి పార్లమెంట్ లో, రాజ్యసభలో, ఇటు లోక్సభలో నేనైతే 5 సంవత్సరాలు, అంతకుముందు కూడా లోక్సభలో ఏ విధంగా నేను మరి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, అదేవిధంగా ఖమ్మం గురించి, ఖమ్మం ప్రాజెక్టు గురించి, ఖమ్మం ప్రజల గురించి తెలంగాణలో ఏ విధంగా మాట్లాడడం మీరు చూశారు. మిమ్మల్ని చివరి కోరుకునేది ఒకటే, మళ్ళీ అటు రాజ్యసభలో రేపు రాబోయే లోక్సభలో మళ్ళీ మీ ఇద్దరం కూడా అన్న తమ్ముళ్ళ లెక్క మీకు అండగుంటాం. అందుకోసమే మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కేసీఆర్ గారు మీ ముందుకు నన్ను రాబోయే ఎన్నికల్లో పంపించారు. తప్పకుండా కూడా మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా గట్టి నమ్మకం నాకుంది. ఆ విధంగా మీకు కల్పించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.